ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి కూటమి విజయం ఒక సునామీ అనుకుంటే ఆ సునామీకి విస్ఫోటనం లాంటి వాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అంటే ఒక విస్ఫోటనం లేకుండా సునామీ అనేది రాదు కాబట్టి అలాంటి ఒక విస్ఫోటనం కనిపించిన విస్ఫోటనంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పనిచేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు 2014లో ఒక ఇమెచ్యూర్ క్యాండిడేట్ లాగా కనిపించాడు. ఇతడు రాజకీయాలకు పనికిరాడు అన్నారు, నిలకడ లేదు అన్నారు. ఇతనికి అసలు రాజకీయ చాతుర్యమే లేదని చెప్పేసి అనేక విమర్శలు చేశారు. సొంత పార్టీ నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే 2014లో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. తను సొంతంగా ఏం పోటీ చేయలేదు. కేవలం కొత్త రాష్ట్రం ఏర్పడింది అంచేత దీన్ని సపోర్ట్ చేయాలి, నేను రాష్ట్రానికి అభివృద్ధి చేయడం కోసం సపోర్ట్ చేయాలన్నప్పుడు నిలబడ్డాడు. ఆ విషయంలో కొంతమందికి చాలామంది ఆయనకు అభిమానులుగా మారినటువంటి సందర్భం చూసాం. కానీ ఆ తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ నుంచి పొలిటికల్గా ఎలాంటి ఒక మూమెంట్ పెద్దగా కనిపించేది కాదు. కేడర్లో ఉత్సాహాన్ని నింపేది. అప్పుడు జరిగినటువంటి అనేక పోరాటం విషయంలో కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. ఏదైనా ట్విట్టర్లో చెప్పడమా లేదంటే అప్పుడప్పుడు ఒక సీజనల్ పొలిటీషియన్ లాగా వచ్చి కనబడడం చేశాడు. ఆ కారణంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా విమర్శలకు ఇదయ్యాడు. కాకపోతే 2019లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు టీడీపీ నుంచి చాలా విమర్శలు ఫేస్ చేశాడు. అత్యంత దారుణమైన గుప్సాకరమైనటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఫేస్ చేశాడు. అతన్ని కానీ, కుటుంబాన్ని కానీ, తల్లిని కానీ, వాళ్ళ అన్నని కానీ ఎన్ని రకాలుగా దిగజార్చి మాట్లాడాలో అన్ని రకాలుగా దిగజార్చి మాట్లాడినప్పుడు తిరిగి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి వేవ్లో వైసీపీ 150 సీట్లు గెలుచుకోవడం, పవన్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో ఇక ఇలాంటి వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు లేదు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అయిందని చెప్పారు. ఇంకా ఎప్పుడైతే అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతనికి సంబంధించినటువంటి అభిమానుల్లో ఎలాంటి అభిమానం తగ్గలేదు, క్యాడర్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. కాకపోతే ఓడిపోవడం అనే ఒక ఫ్యాక్టర్ చూసుకున్నప్పుడు అటు వైసీపీ కానీ అప్పటికి పెద్దగా ఫ్రెండ్స్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఈనాడు పట్టించుకున్న సందర్భం మనం చూడలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ అప్పటికి కూడా 2019 తర్వాత కూడా సీజనల్ పొలిటీషియన్ లెక్క కనపడ్డాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైతే తనని పొలిటికల్ ఇమెచ్యూర్ క్యాండిడేట్ అన్నారో, నిలకడలేని వ్యక్తిత్వం అన్నారో, ఇతను రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో తెలియదని ఎవరైతే అన్నారో అలాంటి వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయేలాగా గడిచిన 6 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ చూస్తే మాత్రం ఖచ్చితంగా తలపంటిన రాజకీయ నేతలు కూడా ఆశ్చర్యపోయేలాగా అతని పొలిటికల్ స్ట్రాటజీ కనిపిస్తుంది, పొలిటికల్ మూమెంట్స్ కనిపించాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో 6 నెలల క్రితం వరకు కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది. వైసీపీకి ఎదురే లేదు, జగన్కి ఎలాంటి ఎదురు లేదు. అతను ఇక్కడ రాబోయే 2024 కూడా అతనిదే విజయం అని చెప్పేసి చాలా వరకు భావించారు. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ పూర్తిగా డేలా పడిపోవడం, పార్టీ నిస్తేజం అయిపోవడం, అప్పటికే ఉన్నటువంటి చాలామంది క్యాడర్ కూడా ఇక తెలుగుదేశం పని అయిపోయినట్టే అనుకోవడం, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని ఒక కారణాన్ని కూడా చూపించారు. అదే సందర్భంలో చాలా బలమైనటువంటి దెబ్బ జగన్ నుంచి చంద్రబాబు ఫేస్ చేశాడు, అది ఆయన అరెస్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ అరెస్ట్ కాకపోవడం, జైలుకి వెళ్ళడం అనేది జరగలేదు. ఆ పని జగన్ చేయడంతో ఇక తెలుగుదేశం పని పూర్తిగా అయిపోయినట్టు అని చెప్పేసి చాలామంది భావించారు. అంటే ఒక రకంగా తెలుగుదేశం ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందన్న స్టేజ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా ఆ పార్టీని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలుగుదేశం లాంటి ఒక పార్టీ, చంద్రబాబు లాంటి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం తనకు తానుగా జైలుకు వెళ్ళి అప్పటి వరకు వీళ్ళ మధ్య సరైనటువంటి సయోధ్య కూడా లేదు వాస్తవానికి.